అందరు నమస్కారం. అసలు అర్థం కావట్లేదు, ఇవాళ సినిమా రిలీజ్ అయినట్టు ఉంది, ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టినట్టు ఉంది. సో ముందుగా నా థ్యాంక్స్ మా వినాయక్ గారికి. ఆయన లేకుండా ఈ సినిమా అయ్యేదే కాదు. నిజంగా ఆయన ఒక డైరెక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ బాధ్యత కూడా ఆయన తీసుకుని ప్రతిరోజు చాలా చక్కగా తీసి మా డాడీని అయితే పువ్వులాగా చూసుకున్నారు. ఇంకోటి మా టెక్నీషియన్స్ అందరికీ, దేవికి, రత్నవేల్ గారికి, తోటాతరణి గారికి, అలాగే కాజల్ అగర్వాల్, వీళ్ళందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ వర్కింగ్ ఇన్ మై ఫస్ట్ ప్రొడక్షన్. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. సో January 11th వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. బన్నీ 2 minutes. అందరికీ నమస్కారం. దాదాపు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కోసం. నా ఆనందం అంతా ఇంత కాదు, నా ఫేస్లో ఉన్న నవ్వు ఆగట్లేదు. సినిమా పరంగా అందులో ఏమాత్రం మొహటం లేదు. అన్నయ్య, నేను సినిమా ఫ్రేమ్ చూడలేదు, నువ్వు ఎలా చూపిస్తావో చిరంజీవి గారు మాకు ఆల్రెడీ మేము టాగోర్ అప్పుడే చూసాం. నువ్వు మళ్ళీ ఈసారి ఎలా చూపిస్తారో, ఎంత ప్రేమ నీ గుండెల్లో ఉంటుందో, ఎంత ప్రేమతో నువ్వు చిరంజీవి గారి మీద ఫ్రేమ్ పెడతావు నాకు తెలుసు. సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. థ్యాంక్ యూ అన్నయ్య. చిరంజీవి గారు నీకంటే బాగా చూపించగలిగేవారు ఇంకా లేరన్నట్టు చూపిస్తావు నాకు తెలుసు. అండ్ నా మిత్రుడు, లెట్స్ డూ కుమ్ముడు దేవి శ్రీ ప్రసాద్. దేవి, నీకు చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ నీ మ్యూజిక్లో చూపించావు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు, వారందరికీ. అలాగే ఇవాళ మాకు గెస్ట్ కింద వచ్చిన దాసరి నారాయణరావు గారికి, సుబ్బిరామరెడ్డి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు గెస్ట్ కింద వచ్చిన మినిస్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు అంటే మీరందరూ చూసేది డ్యాన్సు, ఫైటు, స్టెప్సు, డైలాగ్సే కాదు. మీరందరూ చిరంజీవి గారి దగ్గర తెలుసుకోవాల్సింది ఆయనకున్న సంస్కారం. ఆ సంస్కారంతో నేను చెప్తున్నాను, ఈ సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది, వాళ్ళు కూడా మా తరపున, మెగాస్టార్ గారి తరపున, మా అభిమానుల తరపున వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఎమోషనల్ అవుతానని నాకు కంగారుగా ఉంది. నేను కంట్రోల్గా మాట్లాడానని అనుకుంటున్నాను. ఈ కంట్రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్క అభిమానికి, ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై చిరంజీవి. దేవి ప్రసాద్, నువ్వు బెస్ట్ విషెస్ చెప్పకుండా ఎలాగ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన తర్వాత నువ్వు ఒక మాట మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పు. తర్వాత ఇంకా కుర్రోళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. తమ్ముడు అని అన్నయ్య ఎప్పుడు పిలుస్తారా అని మనందరం ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫైనలీ దట్ మూమెంట్ హెస్ కమ్ వెన్ బాస్ ఇస్ బ్యాక్. సో 11th కోసం వెయిట్ చేయండి. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ లైక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఫెంటాస్టిక్ ఫిల్మ్కి నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ ద ఆడియో ఎ బ్లాక్ బస్టర్ అండ్ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బిగ్గర్ బ్లాక్ బస్టర్ అండ్ యు నో ఇట్. థ్యాంక్ యూ గైస్. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం కొణిదెల ప్రొడక్షన్స్. సో థ్యాంక్స్ టు రామ్ చరణ్ అండ్ థ్యాంక్స్ టు మై డియర్ వినయ్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, మా మీద పెట్టిన నమ్మకానికి. అండ్ అలాగే మా రత్నవేలు గారు అమేజింగ్గా ఈ సినిమా చూపించినందుకు. అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు కాజల్ అండ్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు బాస్. Thank you so much, sir. Thanks a lot for making us all a part of this magnanimous film. Thank you, sir. Your heart beating and heart touching music is superb, Devi garu. Thank you. And ఇప్పుడు boss is back. చిరంజీవి గారు మాట్లాడతారు.
సరిపోవటం లేదు. ఈ ఈలలు, చప్పట్లు, కేకలు, కేరింతలు విని చాలా సంవత్సరాలయ్యింది. వీటికి ఎంత శక్తి ఉంది అన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని. కాబట్టి మీ నుంచి నాకు మరింత ఈ కేకలు, కేరింతలు, ఈలలు, చప్పట్లు, ఉత్సాహభరితమైనటువంటి ఈ కోలాహలం నాకు కావాలి. దానికోసంగా చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇదిగో ఈ రోజున మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న ఈ అభిమానులను చూస్తుంటే నేను విజయవాడ కృష్ణా నది పక్కన ఉన్నానా లేకపోతే విశాఖ సముద్ర తీరాన ఉన్నానా అన్నది నాకే అనుమానంగా ఉంది. తుఫాను సమయంలో సముద్రం చేసే కోలాహలాన్ని మించి ఈ రోజున మీ ఈ యొక్క కేకలు, కేరింతలు అంతకంటే ఉధృతంగా ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఆశీస్సులు పలుకుతూ, ఆశీర్వదిస్తూ, ఆహ్వానాన్ని మాకు అందిస్తూ బాస్ కమ్ బ్యాక్ అంటూ మీరందరూ పెద్ద ఎత్తున పిలుస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి గాను ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్నటువంటి 50 మంది ప్రేక్షకులకు సినిమా 11న రేపు 11వ తారీఖున ఈ సినిమా చూడాలని తహతహలాడుతున్న 50 మంది అభిమాన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడికి మీ అందరితో పాటు ఆత్మీయత పంచుకోవడానికి, ఆశీస్సులు అందజేయడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ దాసరి నారాయణరావు గారికి వారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా ప్రారంభంలో ఎక్కడో ఒక చోట నేను ఖైదీ డ్రెస్ వేసుకుని జోబు మీద 150 అనే నెంబర్ తోటి ఆ స్టిల్ ఒకటి బయటకు వచ్చినప్పుడు ఆ పత్రికలో వాళ్ళు ఖైదీ 150గా చిరంజీవి అని వాళ్ళు చెప్పినప్పుడు అది రాసి అది చదివినటువంటి దాసరి గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, బాబు ఈ సినిమాకి మీరు ఖైదీ నెంబర్ 150 అని పెట్టండి, అది చాలా సముచితంగా ఉంటుంది, చాలా బాగుంటుందని ఆయన చెప్పినప్పుడు నేను తర్వాత డైరెక్టర్ గారితో నేను డిస్కస్ చేసి ఆ టైటిల్ పెడదాము, ఇది బయట నుంచి మనకి వచ్చేటువంటి సజెషన్, దాని దాసర్ లాంటి పెద్దలు ఇది మనకి బాగుందని చెప్తున్నారు అన్నప్పుడు వెంటనే ఈ సినిమాకి ఖైదీ నెంబర్ 150 అని పేరు ఖరారు చేయడం జరిగింది. దానికి మొట్టమొదటిగా సజెస్ట్ చేసినటువంటి పెద్దలు దాసరి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత నా మిత్రుడు, కళాకారులకు ఆత్మబంధువు, కళలకు అతి దగ్గరగా ఉండి కళలను పోషించేందుకు తన వంతు కృషి చేస్తున్నటువంటి కళాబంధు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు ప్రత్యేకించి మా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికి రావటం అన్నది చాలా చాలా సంతోషం. వారికి హృదయపూర్వక సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వారి అధికార హోదాతో కాదు, నా కుటుంబ సభ్యులు, నాకు మిత్రులు, నా శ్రేయోభిలాషులు లాంటి మంత్రివర్యులు ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ యొక్క పండుగల్లో పాలు పంచుకోవడం చూస్తుంటే నా మీద వారికి ఉన్న అభిమానానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారు మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు, అలాగే మరొక మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారికి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పరిశ్రమ నుంచి విచ్చేసినటువంటి ఎంతోమంది దర్శకులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, అలాగే నిర్మాతలు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ చూస్తుంటే మీరందరూ బాస్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అని అంటుంటే ఈ రీఎంట్రీ గురించి నాకు ఒక్క ఆలోచన వస్తుంది, ఒక మాట స్ఫురణకు వస్తుంది. ఎక్కడో ఉర్దూ షాయిరీలో ఉన్నటువంటి ఒక షాయిరీ యొక్క సారాంశం నాకు గుర్తుకొస్తుంది. అది ఏమిటంటే
మన ఇద్దరం కలిసిన గడిపినటువంటి కాలం, ఆ తర్వాత వీడ్కోలు చెప్తూ విడిపోయాం, ఆ తర్వాత మళ్ళీ వెల్కమ్ చేస్తూ మన ఇద్దరం ఆ తర్వాత గడిపిన కాలం, ఈ రెండిటికి మధ్య ఉన్న కాలం నాకు అసలు గుర్తే రావటం లేదు. అది నాకు క్షణం కంటే చాలా తక్కువైపోయింది అంటూ ఒక ప్రియురాలిని వీడినటువంటి, తిరిగి మళ్ళీ కలుసుకున్నటువంటి ఒక ప్రియుడు అనే మాట. నేను 2007 శంకర్ దాదా జిందాబాద్లో సినిమా పూర్తి చేసుకుని ప్యాకప్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ 2017లో ఈ ఖైదీ నెంబర్ 150కి మేకప్ వేసుకున్న క్షణం వరకు మధ్యలో జరిగిన ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఈ నాకు 10 క్షణాల్లాగా గడిచిపోయానది వాస్తవం. నాకు ఆ సమయం తెలియకుండా జరగటానికి లోపల నన్ను నడిపించిన శక్తి ఏమిటి అని నాలో ఒక ప్రశ్న ఉదయించింది. అలాగా మరొక ప్రశ్న, 10 సంవత్సరాల తర్వాత కూడా 25 సంవత్సరాలు ముందున్న ఊపు ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి ఏమిటి? ఈ 10 సంవత్సరాల వ్యవధిలో నన్ను మీ గుండెలకు అతి దగ్గరగా ఉంచుకొని హక్కును చేర్చుకొని ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నటువంటి మీ అందరినీ ఏ శక్తి ఆ రకంగా నన్ను హక్కును చేర్చుకుంది, నాకు ఈ రకమైన అభిమానాన్ని చాటి చెప్పేలా చేసింది అంటే ఆ అభిమానం పేరు, ఆ శక్తి పేరు నా తమ్ముళ్ళు, నా సోదరులు, వారు చూపించే ఆత్మీయత, ప్రేమ, అభిమానం. అదే నన్ను నడిపిస్తున్న శక్తి, నాలో నిబిడీకృతమైనటువంటి శక్తి అని సభాముఖంగా చెప్పగలను. ఈ సినిమాలో చేస్తున్న సమయంలో ఈ కథ కోసం మేము అన్వేషించినప్పుడు కొన్ని కథలు వినటం జరిగింది. ఆ కథలు మాకు పూర్తి సంతృప్తిని ఇవ్వక ఆ కథలకి ఓకే చెప్పలేని పరిస్థితి. కొన్ని కథలు బాగున్నాయి, విందు భోజనంలాగా ఉన్నాయి, కానీ షడ్రుసోపేతమైన విందు భోజనంలాగా, ఫుల్ మీల్స్ లాగా అనిపించక కొంచెం ఆలోచిస్తున్న సమయంలో కత్తి, మురుగదాస్ డైరెక్ట్ చేసినటువంటి తమిళ్ సినిమా కత్తి తారసపడింది. ఈ కత్తి చూసినప్పుడు ఖచ్చితంగా నేను 150వ సినిమా చేయడానికి అన్ని రకాల హంగులు, ఆర్భాటాలు అన్ని ఇందులో పొందుపరిచి ఉండబడుతున్నాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చేస్తే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, అలాగే ఒక సోషల్ మెసేజ్, ఒక సామాజిక స్పృహ కలిగించే ఒక మెసేజ్. ఎవరైతే ఎప్పుడు ఇబ్బందులకు గురవుతూ ఉంటారో, ఎప్పుడు కష్టాల్లో ఉంటారో అలాంటి రైతులకు భరోసాగా నిలబడే ఒక హీరోచితమైన పాత్ర నాకు లభించడం అన్నది నిజంగా నేను ఇది అన్ని విధాలుగా నా కమ్బ్యాక్ ఫిలింగా ఇది నాకు అన్ని విధాలుగా సంతృప్తి ఇచ్చింది. ఈ సినిమా, ఈ కథ నాకు ఓకే చేయడానికి తమిళ్ హీరో విజయ్ ముందుకొచ్చి మీరు చేస్తారంటే ఈ సినిమా నేను దగ్గరుండి మీకు రైట్స్ ఇప్పిస్తానంటూ ముందుకు రావటం అనేది చాలా సంతోషం. ఆ రకంగా విజయ్కి సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే మురుగదాస్కి, అలాగే లైకా ప్రొడక్షన్స్ కూడాను నేను నా ధన్యవాదాలు చెప్పడం అనేది సముచితంగా నేను భావిస్తున్నాను. ఈ కథ అనుకున్నగానే నాకు ఫస్ట్ స్ఫురణకు వచ్చేటువంటి దర్శకుడు ఎవరుంటారు మీకు నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లా. ఠాగూర్ సినిమా కథ అనుకున్నప్పుడు కూడాను ఒకే ఒక వ్యక్తి గురించి అనుకున్నావు, తనే నా సోదరుడు, ఆత్మీయుడు, నా హృదయానికి దగ్గరైనటువంటి దర్శకుడు వివి వినాయక్. అలాగే ఈ కథ అనుకున్నప్పుడు కూడాను చేయాలని అప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది, మా అందరికీ ఒక వివి వినాయక్ తప్ప మరొకరు కాదు. సో వివి వినాయక్ ఈ సినిమాకి మీరు దర్శకత్వం వహించాలి అని చెప్పగానే వెంటనే చాలా ఆనందంగా ఇది నాకు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సో ఆ రకంగా వినయ్
ఈ సినిమా దర్శకత్వం వహించడానికి ఇలా ముందుకు రావడం అన్నది చాలా చాలా సంతోషం. మాకు అదే ప్రథమమైన సక్సెస్, మా మొదటి విజయం. వివి వినాయక్ ఈ సినిమాని డైరెక్ట్ చేయాలని యాక్సెప్ట్ చేయటం, దానికి గాను వివి వినాయక్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా చేస్తున్నంత కాలం తను కేవలం దర్శకుడుగా తన దర్శక ప్రతిభ చూపించడమే కాదు, నన్ను చాలా ఇందాక చరణ్ చెప్పినట్లుగా నన్ను పువ్వులో పెట్టుకుని చూసుకున్నాడు అన్న మాట వాస్తవం. అలాగే చరణ్ ధ్రువ సినిమాలో బిజీగా ఉన్న సమయంలో నిర్మాత బాధ్యత కూడా తను తీసుకుని ఎక్కడ వేస్టేజ్ లేకుండా, ఎక్కడ వ్యర్థం లేకుండా, ఎక్కడ సరైన సమయం వేస్ట్ కాకుండా వితిన్ ది టైం, వితిన్ ది బడ్జెట్ తను ఈ సినిమాను ఆద్యంతం చాలా చక్కగా రూపొందించాడంటే నిజంగా తన యొక్క సామర్థ్యానికి, తను చూపిన చొరవకి మా పట్ల తను సొంతంగా భావించి ఆ రకంగా ఓన్ చేసుకున్నందుకు నేను ఎన్నిసార్లు తనకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. నాకు చాలామందితోటి ఆత్మీయత, అనుబంధం, ఆప్యాయతలు ఉన్నా వివి వినాయక్ తోటి ఈ సినిమా తర్వాత నా అనుబంధం మరింత గట్టిగా ముడిపడి ఉంది. నాకున్న తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ సరసన వాళ్ళతో పాటు నాకు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి వివి వినాయక్ని మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మీకు మరింత విజయం చేకూరుతుందని మనస్ఫూర్తిగా సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తూ నా సంతోషాన్ని కూడా వారితో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వినాయక్, రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో తర్వాత చెప్పుకోవాల్సింది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇందిరా సినిమాలో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఇందాక పరుచూరి గోపాలకృష్ణ గారు ఆల్రెడీ అది చెప్పారు. ఆ డైలాగు మరో విధంగా నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అనాలనిపిస్తుంది. రాననుకున్నారా, రాలేననుకున్నారా, ఢిల్లీకి పోయాడు, డాన్సులకు దూరం అయిపోయాడు, హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరం అయిపోయాడు, ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు, అందుకని మాసుకు దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు, అదే హోరు, అదే జోరు, అదే హుషారు. ఈ సినిమాలో మిమ్మల్ని అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో నుంచి మిమ్మల్ని రంజింపచేయడానికి, మీరు చూసి ఆస్వాదించడానికి అన్ని హంగులతోటి పొందుపరిచి నన్ను ఆవిష్కరింపచేసినటువంటి వినయ్ని మరొకసారి సభాముఖంగా నేను అభినందించాలి. నా మిత్రుడు రజనీకాంత్ ఒక మాట అంటాడు, మనల్ని మన అభిమానులు ఏ విధంగా చూడాలి, మనల్ని మెచ్చుకునే మాస్ ఏ రకంగా మనల్ని తెర మీద చూడాలనుకుంటున్నారు అని అంటే, ఏ వ్యక్తి అయితే మనల్ని అభిమానిస్తాడో, ఏ దర్శకుడైతే మన అభిమానో, ఆ దర్శకుడు చూపించినట్లుగా, ఆ దర్శకుడు మనల్ని ప్రజెంట్ చేసినట్టుగా మరెవ్వరూ చేయలేరు. ఆ రకంగా ఈ సినిమా నా అభిమాని అయినటువంటి వివి వినాయక్ తను ఈ సినిమాని దర్శకత్వం చేయడంలో అభిమానులకు నేను ఎలా ఉండాలో తనకంటే మరెవ్వరికీ తెలియదు. ఆ రకంగా నన్ను చక్కగా తెర మీద ఆవిష్కరించి ఆ రకంగా ప్రజెంట్ చేశాడు. కాబట్టి నాకు చాలా నమ్మకం, ఖచ్చితంగా ఈ సినిమా అటు డ్యాన్సుల్లోనూ, అటు ఫైట్స్లోనూ, ఎంటర్టైన్మెంట్ కామెడీ సీన్స్లోను, రొమాంటిక్ సీన్స్లోను, ఎమోషనల్ సీన్స్లోను, హృదయాన్ని హార్ట్ టచింగ్ సీన్స్లోను, అలాగే సామాజిక బాధ్యతని తెలియజెప్పేలాగా, ఒక సోషల్ అవేర్నెస్ని స్ఫురించేలాగా ఈ రోజున అన్ని కోణాల్లోంచి చాలా చక్కగా ఈ సినిమా ఆద్యంతం చాలా చక్కగా మలిచాడు, చెక్కాడు వివి వినాయక్.
నేను ఈ సినిమాలో చూసిన తర్వాత వినాయక్ నాతో ఫస్ట్ డే మేకప్ వేసుకుని సెట్స్కి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అన్నయ్య మిమ్మల్ని చూస్తుంటే చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ చిరంజీవిలా కనబడుతున్నారు, సగం సినిమా ఇక్కడే హిట్ అయిపోయింది అన్నయ్య, చాలు ఇంక నాకు అని చెప్పేసి తను నాతో అన్నప్పుడు చాలా ఆనందం వేసింది. అయితే తెర మీద చూస్తున్నప్పుడు తను అన్నమాట అతిశయోక్తి కాదు, తను అన్నమాట ఏదో ముఖాస్తుతిగా అన్నమాట కాదు, అది చూసిన